హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీ టమాటా రైస్ సింపుల్గా 10 మినిట్స్లో ఫాస్ట్గా ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దామా. అయితే ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇటువంటి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ మీ దాకా రావాలంటే కనిపిస్తున్న బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదాం రండి. ఇప్పుడు ఒక ప్యాన్లోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత దీంట్లోకి పోపు గింజలు, అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, కొద్దిగా పసుపు వేసి మొత్తాన్ని కూడా ఒక 1 మినిట్ ఫ్రై చేసుకోవాలండి. మాడనివ్వకుండా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రెష్‌గా అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను అప్పటికప్పుడు దంచి తీసుకున్నానండి. ఇది కూడా ఒక 1 టేబుల్ స్పూన్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు ఒక హాఫ్ మినిట్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని కూడా ఇందులో వేసేసుకుంటున్నాను. టమాటా అన్నది నేను పెద్ద సైజ్ టమాటా ఒక 3 తీసుకున్నానండి. ఈ స్టేజ్‌లో చాలామంది టమాటా అన్నది బాగా మెత్తగా గ్రైండ్ చేసి కూడా ఇందులో వేసుకుంటారు. బట్ నేనైతే నా స్టైల్‌లో ఇలా సన్నగా కట్ చేసి తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడా కొద్దిగా ఉప్పు, కారం, కొద్దిగా ధనియాల పొడి, అలాగే జీలకర్ర పొడి, కొంచెం గరం మసాలా పొడి కూడా వేసుకొని మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకొని టమాటా అన్నది బాగా మగ్గనివ్వాలి. మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్‌లో వదిలేద్దాము. ఇప్పుడు ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నా చూడండి. ఆయిల్ కొంచెం ఇలా పైకి సెపరేట్ అయింది కదా! టమాటా అన్నది పర్ఫెక్ట్‌గా మగ్గింది. ఇప్పుడు ముందుగానే రైస్ అన్నది నేను కుక్ చేసి పక్కన పెట్టుకున్నానండి. ఇలా ఈ రైస్‌ని కూడా ఇందులో వేసేసుకొని మధ్యలో నుంచి కాకుండా అడుగు నుంచి ఇలా సైడ్ నుంచి మనకి రైస్ అన్నది కలుపుకుంటే ముద్ద కాకుండా ఉంటుందండి. ఈ ప్లేస్‌లో మీరు బాస్మతి రైస్ కూడా తీసుకోవచ్చు. సేమ్ ప్రాసెస్. ఇప్పుడు మనం దీంట్లో వేసుకున్న అన్ని ఇంగ్రీడియెంట్స్ ఉప్పు, కారం ఇవన్నీ కూడా రైస్‌కి పట్టేంత వరకు ఒక హాఫ్ మినిట్ వరకు మొత్తం ఇలా కలిపేసుకొని ఒక హాఫ్ మినిట్ తర్వాత స్టవ్ ఆపేసుకుంటే అంతే అండి. ఫైనల్‌గా పైన కొంచెం నిమ్మరసం, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా దీంట్లో వేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా టమాటా రైస్ అయితే రెడీ. చూసారు కదా ఎంత క్విక్‌గా జస్ట్ ఒక 10 మినిట్స్‌లో ఎలా రెడీ చేసేసుకున్నామో. అసలు వంట రాని వాళ్ళు ఫాస్ట్‌గా, టేస్టీగా ఈ టైంలో ఏం రెడీ చేసుకోవాలి అని ఆలోచించేవాళ్ళు ఇలా 10 మినిట్స్‌లో ఇలా క్విక్‌గా రెడీ చేసేసుకోవచ్చండి. లంచ్ బాక్సెస్‌లో కన్నా లేదా ఆఫ్టర్‌నూన్ టైంలో అప్పటికప్పుడు వేడి వేడిగా 10 మినిట్స్‌లో రెడీ చేసుకోవాలన్నా కానీ ఇది ద బెస్ట్ రెసిపీ అనండి. చూసారు కదా! చాలా క్విక్‌గా, చాలా తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో ఎలా చేసేసుకున్నామో. మీకు కూడా నచ్చిందా? అయితే తప్పకుండా ఈ స్టైల్‌లో మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో మీ ఫీడ్‌బ్యాక్‌ని షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ మీ దాకా రావాలంటే కనిపిస్తున్న బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. ఈ రెసిపీ గనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి షేర్ చేయండి. ఇంకొక మంచి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై. థాంక్స్ ఫర్ వాచింగ్.